Praise the Lord. Once again, I welcome you to our Bible studies. We have been studying discipleship, evangelism, and missions. The DEM course. So, today we are in lesson number 16, missions, lesson number 16. And today, our subject is, our lesson is the second missionary journey of Saint Paul. The second missionary journey of Saint Paul. దేవుని కొందరు చెల్లించుకుందాం. ఇదిలో మనము మిషన్స్ మన అభ్యాసంలో 16వ లెసన్లో ఉన్నాం, 16వ పాఠంలో ఉన్నాము. ఈరోజు మరి మన పాఠం ఏంటంటే అపోస్తులుడైన పౌలు యొక్క రెండవ సువార్త సేవ యాత్ర. అపోస్తులైన పౌలు యొక్క రెండవ సువార్త యాత్ర. మరి ఇదంతా ఎప్పుడు జరిగిందంటే దాదాపు మరి AD 50, 51, 52, 53 ఆ టైంలో మరి AD 47 నుండి 53 వరకు మరి ఫస్ట్ది AD 47లో జరిగింది. 47, 48 అని చెప్పి అంటుంటారు. లేక ఇది ఈ రోజునేమో మరి AD 52, 53. అపోస్తలుడైన పౌలు మరి యేసు ప్రభు చేత పిలువబడ్డాడు. పాల్ వాస్ కాల్డ్ బై జీసస్ క్రైస్ట్ స్పెషల్లీ టు ప్రీచ్ ద గాస్పల్ కదా. ఆయన క్రైస్తవులను హింసించుటకు దమస్కు వెళ్తుంటాడు. దమస్కు వెళ్ళే సమయంలో ఆ దారిలో మరి యేసు ప్రభు అతనికి కనబడి మరి తను ఏమంటాడంటే, సౌలా సౌలా నేను ఎందుకు హింసించుచున్నావు అని అన్నప్పుడు ఆయన ఏమంటాడు, నువ్వు ఎవడవో ప్రభు అంటాడు. అంటే అప్పుడు యేసు ప్రభు ఏమంటాడు, నీవు హింసిస్తున్న యేసుని అంటాడు కదా. అప్పుడు అతను మరి గుడ్డివాడిగా మారిపోతాడు. గుడ్డివాడిగా మారిపోయిన తర్వాత మరి 3 రోజులు గుడ్డివాడిగానే ఉంటాడు. ఆ తర్వాత మరి తను ఆ దమస్కు పట్టణంలో వెళ్ళిన తర్వాత అక్కడ మరి దేవుడు ఇంకొక వ్యక్తితో అన్నాయస్ అని మరి యాజకునితో, ప్రవక్తతో ఆయన మరి మాట్లాడతాడు. ఈ విధంగా పౌలు వస్తాడు, ఆయనకి నువ్వు ప్రార్థన చేస్తే ఆయన బాగవుతాడు అని చెప్పేసి ఆ తర్వాత మనం చూస్తాం. ఆయనే చెప్తాడన్నమాట ఏంటంటే మరి దేవుడు ఆయనతో మాట్లాడతాడు. పౌలు నేను ఎన్నుకున్నాను, మరి ఆయన మరి నా కొరకు ఎన్ని శ్రమలు పడాలో నేను అతనికి చూపిస్తాను. అంటే సేవ ఏ విధంగా మరి చేస్తూ మరి సేవలో మరి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో అవి నేను చూపిస్తాను అని యేసు ప్రభుత్వంతో మాట్లాడతాడు. ఆ తర్వాత మరి పౌలు యొక్క సేవ మరి తను చేయటం స్టార్ట్ అవుతుంది కదండి. ఆ తర్వాత తను దేవునికి సాక్షిగా, యేసు ప్రభు సాక్షిగా ఉంటాడు. ఈరోజు మనం యాక్ట్స్ చాప్టర్ 15 verse 30లో చదువుకుందాం. అపోస్తుల కార్యంలో 15వ అధ్యాయం 30వ వచనంలో మనం ఒక మాట చదువుకుందాం. యాక్ట్స్ 15 chapter 30. ఇది ఇక్కడ మనం చూస్తాం ఏంటంటే మరి కొన్ని ఆదిమ సంఘం కదా, ఆదిమ సంఘంలో ఏ విధంగా ఉండాలి అని మరి అనేక ఆలోచనలు ఉన్నాయి. కొంతమంది ఏమో యూదులు ఏమంటారంటే మనము మోషే ధర్మశాస్త్రం చెప్పిన మనం నడుచుకోవాలి. యేసు ప్రభువుని నమ్ముకున్నా కూడా మనం ఏం చేయాలి, మోషే ధర్మశాస్త్రం చెప్పిన మనం నడుచుకోవాలి. అంటే పదాజ్ఞలు ప్రాముఖ్యము, బలులు ప్రాముఖ్యము, లేక మరి సున్నతి, ఇవన్నీ కొన్ని అన్నీ చెప్తుంటారన్నమాట. అంటే అయితే మనము విశ్వాసంలోకి వచ్చినాం కదా, ఇవన్నీ అక్కర్లేదని చెప్పేసి మరి పౌలు చెప్తుంటాడు, పేతురు కూడా అంటాడు.
అయితే అప్పుడు ఏం చేస్తారంటే మరి అంతా జెరూసలేంలో కలుసుకుంటాం. మళ్ళీ జెరూసలేంలో కలుసుకున్న తర్వాత అక్కడ చూస్తాం మనం ఏం చేస్తారంటే మరి ఏ విధంగా మనం ఈ ఇది ప్లాన్ చేద్దాం అన్నప్పుడు అక్కడ వాళ్ళు మాట్లాడే సమయంలో యాకోబు తను ఏం చేస్తాడంటే లేచి నిలబడి తను చెప్తాడు, ఒక అడ్వైస్ ఇస్తాడు. అడ్వైస్ ఇచ్చిన తర్వాత సరే ఈ విధంగా మనం చేద్దామని చెప్పేసి మళ్ళీ వాళ్ళు బయలుదేరుతారు అన్నమాట. ఆ ఉత్తరం తీసుకొని బయలుదేరుతారు. అదే మరోసారి చదువు యాక్ట్స్ చాప్టర్ 15 and verse 30. అంతటా వారు సెలవు పుచ్చుకుని అంత్యోకు వచ్చి శిష్యులను సమకూర్చి ఆ పత్రిక ఇచ్చిరి కదండి. ఆ పత్రిక అంటే యెరూషలేములో వాళ్ళు డిసైడ్ చేసిన ఆ పత్రిక అన్నమాట. యెరూషలేములో వాళ్ళు మాట్లాడుకున్న ఆ విషయాలన్నీ దాంట్లో ఉంటాయి. మరి ఇది ఎక్కడుందంటే ఆ లెటర్ యాక్ట్స్ చాప్టర్ 15లో ఉంటుంది చూడండి. యాక్ట్స్ చాప్టర్ 15 verse 22 నుంచి మనం చూసినట్లయితే అప్పుడు సహోదరులలో ముఖ్యులైన బర్నబాను మార్గేలుగా యూదాను శీలాను తమలో ఏర్పరచుకున్న పౌలుతోను బర్నబాతోను అంత్యోకుకు కూడా వ్యక్తమని అపోస్తలులను పెద్దలను సంఘం అంతటికి తోచెను. వీరు రాసి వారి చేత పంపినది ఏమనగా ఇప్పుడు ఉత్తరం అన్నమాట. యాక్చువల్ ఉత్తరం వాళ్ళు రాసిన లెటర్ ఏంటంటే ఇప్పుడు చూడండి. వీరు రాసి వారి చేత పంపినది ఏమనగా అపోస్తలులను పెద్దలైన సహోదరులను అంత్యోకులోను సిరియాలోను కిలికియాలోను నివసించు అన్ని జనుల నుండి సహోదరులకు శుభము. ఇది హెడ్డింగ్ అనమాట. అంటే ఫ్రమ్ అపోజల్స్ టు ద జెంటైల్ బిలీవర్స్ కదా. నెక్స్ట్ ఏంటి? గ్రీటింగ్స్. గ్రీటింగ్స్ చెప్పిన సబ్జెక్ట్ ఏంటి? గ్రీటింగ్స్. ఆ తర్వాత సబ్జెక్ట్లోకి వస్తాం. verse 24. అందరూ మా ఎదురు నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మల్ని కలవరపరిచి మీ మనసులను చెడుచున్నారని వింటిమి. వారికి మేము అధికారం ఇచ్చి ఉండలేదు కనుక మనుషులను ఏర్పరిచి మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు కొరకు తమను తాము అప్పగించుకున్న బర్నబా పౌలు అను మా ప్రియులతో కూడా మీ ఎద్దకు పంపుట యుక్తమని మాకందరికీ ఏకాభిప్రాయం కలిగేను. కాగా యోధాను శీలాను పుట్టి ఉన్నాము. వారిని నోటి మాటతో ఈ సంగతులు మీకు తెలియజేస్తారు. విగ్రహంలో కల్పించిన వాటిని దాంట్లో ప్రాముఖ్యమైన ఏంటంటే ఏ విధంగా నూతన బిలీవర్స్ జీవించాలో ఇదన్నమాట. ఏంటది? విగ్రహములకు అర్పించిన వస్తువులను అంటే ఆహార పదార్థాలను ముట్టవద్దు అని వాళ్ళు డిసైడ్ చేసినారు అన్నమాట. ఏంటది? విగ్రహములకు అర్పించిన వాటిని, తర్వాత ఇంకో రెండోది ఏంటి? రక్తము. రక్తము కొంతమందికి అలవాటు, రక్తంతో కూడా మరి వాళ్ళు రక్తం కొనుక్కొని పోతారు. గడ్డ గడిపోతుంది మేకలు కోసిన తర్వాత. చూస్తుంటాం షాప్స్లో. ఆ రక్తంతో ఒకసారి అడిగినాను నేను, ఏం చేస్తారు ఈ రక్తం కొనుక్కోపోతారంటే దాంతో కర్రీ చేసుకుంటారని చెప్పేసి అన్నాను అనమాట. సుష్మా పాస్టర్ సీనియర్ కనుక తను మనకు తెలియదు. అయితే ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే అప్పుడు ఈ అలవాటు ఉన్నాయి. అయితే బ్లడ్ సరే, అయితే ఇటువంటి అలవాట్లు ఉన్నాయి కనుక అది చేయవద్దు. ఏంటి? విగ్రహాలకు అర్పించింది తినవద్దు. రెండోది రక్తము ముట్టవద్దు. ఎందుకంటే బైబిల్లో మనం చూస్తాం ఏంటంటే బికాజ్ ద లైఫ్ ఈజ్ ఇన్ ద బ్లడ్ అంటుంది. జీవము రక్తములో ఉన్నది అని మరి బైబిల్లో ఉంటుంది. ఇవన్నీ మనం వెనక్కి పోతే చాలా లేట్ అవుతుంది కనుక బ్లడ్ ముట్టవద్దు అని. ఇంకోటి ఏంది? ఈ స్ట్రాంగిల్ చేసిన వాటిని తినొద్దు. స్ట్రాంగిల్ అంటే మరి గొంతు బిసుకు చంపుతారు కదా, గొంతు బిసుకు చంపిన దానికి ఏదైనా కూడా అది ముట్టవద్దు, అది తినవద్దు
తర్వాత ఇంకేంటి? ఇంకోటి ఏంటంటే జాగ్రత్తం అంటే ఇమ్మోరాలిటీ. అయితే ఇక్కడ ఏముందంటే మరి సెక్షువల్ ఇమ్మోరాలిటీ అని ఉందన్నమాట. జాగ్రత్తం అంటే చెడుతనం. ఇంకా విసర్జించవలేను. ఇవి అవశ్యము అంటే చెప్తున్నాడు. ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపబడదని పరిశుద్ధాత్మకును తోచను. మీకు క్షేమం కలుగును గాక. ఎండ్ ఆఫ్ ద లెటర్. కనుక ఫస్ట్ మరి వాళ్ళు తీసుకున్న నిర్ణయం మనం చూస్తున్నాం. ఇది మరి దే చూస్ Judas called Barsabas and Silas, 2 men who were leaders among the brothers. With them they sent this letter. ఇది 15th chapterలో మనం చూస్తాం వాళ్ళ పేర్లు. ఇందాక చదివిన కదా బ్రదర్, 22లో ఉంది వాళ్ళ పేర్లు. వాళ్ళకిచ్చి బర్నబాస్ కాదు, బర్సబా అండ్ శీలా వాళ్ళకిచ్చి పంపించినమాట. అయితే ఇక్కడ నుంచి మరి వాళ్ళు ఎక్కడ పోతారు? ఇప్పుడు అంతియోక పోతారు అన్నమాట. ఇప్పుడు ఎక్కడున్నారు వీళ్ళు? యెరూషలేములో ఉన్నారు. యెరూషలేం నుంచి ఎక్కడ పోతున్నారు ఇప్పుడు? అంతియోక ఒక ఎందుకు ఈ మాట నేను చెప్తున్నా అంటే, అంతియోక క్రిస్టియన్ హెడ్ క్వార్టర్స్ అయిపోయింది అనమాట. క్రిస్టియన్ హెడ్ క్వార్టర్స్ అయిపోయింది. అక్కడ చాలా మరి మరి పౌలు తను చేసే పనులన్నీ అక్కడ చూస్తాం మనం కదండి. కనుక దేని బిళ్ళారా, ఇవన్నీ మరి ఎక్కువ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా టైం అవుతుంది. కనుక అంత్యోకు వెళ్తారు కదండి, జెరూసలేం టు యాంటియోక్ విత్ దిస్ లెటర్ కదండి. కనుక మరి ఎన్నో ఉన్నాయి, పాత నిబంధనలు ఎన్నో ఉన్నాయి కదా. పాత నిబంధన ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఎందుకు ఇచ్చినాడు దేవుడు పాత నిబంధనలు అవన్నీ? అప్పుడు ఆ టైంలో అజ్ఞానులు కదండి. కనుక ఆ టైంకి సరిపోయే మరి కట్టడలు ఇచ్చినాడు కదా. మరి ఎక్కడి నుంచి మనం చూస్తాం, నిర్గమా కాండం నుండి యుద్ధదేశ కాండం వరకు 4 పుస్తకాల్లో ఏ విధంగా మరి మీరు జీవించాలి అని ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడు చెప్పిన మాటలు కదా, అవన్నీ చూస్తాం. అయితే మరి ప్రభు వచ్చిన తర్వాత అవన్నీ అయిపోయినాయి కదండి. ప్రభు వచ్చిన తర్వాత మనకేమి ఇచ్చినంటే తన రక్తం ఇచ్చి మనల్ని ఆయన మనకి హిబ్రూ పత్రిక ఉంటుంది కదా, మరి సంవత్సరము మరి యాజకుడు వెళ్ళి ఏం చేస్తుంటే తన కొరకు ప్రజల కొరకు రక్తం చిందించి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తుండే కదా. అయితే యేసుప్రభు వచ్చిన తర్వాత ఇవన్నీ ఒకేసారి ఆయన పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినాడు. ఒకేసారి అని బైబిల్లో ఉంటుంది, వన్స్ అండ్ ఫర్ ఆల్. కనుక దేవుని బిడ్డలారా, ఇప్పుడు నమ్మిన వాళ్ళు, మంచిగా ఉన్నవాళ్ళు ఓకే, వాళ్ళు మంచిగా యేసుప్రభుని నమ్ముకొని విశ్వాసం వెళ్ళిపోతున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు అంటే ఏంటంటే కాదు, అట్లా కాదు, సున్నతి పొందాలా అని చెప్పేసి ఇట్లా చేస్తుంటే అప్పుడు ఈ డెసిషన్ తీసుకొని ఈ డెసిషన్ని ఏం చేసినారో వాళ్ళకి బర్సబాకి సైలస్కి వాళ్ళకి ఇచ్చేసి మీరు పొండి అందరికి చెప్పండి అని చెప్పేసి వాళ్ళు ఆ టైంలో ఆ లెటర్ని పంపించినారు కదండి. అయితే యెరూషలేం టు యాంటియోక్ వాళ్ళు వస్తారు కదండి. 36 నుంచి 39 మరి చదువుకుంటే అక్కడ మళ్ళీ ఒక ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అవుతుంది. ఎవరికి? పౌలుకి, బర్నబాకి. ఏ విషయము? లాస్ట్ టైం చదువుకున్నాం కదా, ఒక యవనస్తుడైన మరి జాన్ అనే వ్యక్తి ఏం చేస్తాడు, మధ్య నుంచి అయినా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు ఎంత కష్టమవుతుంది చదవండి. 36 వచ్చిన కొద్ది దినమైన తర్వాత పౌలు ఏమంటాడు, ఇప్పుడు మనం లాస్ట్ టైం పోయినాం కదా, ఫస్ట్ మిషనరీ జర్నీ పోయినాం మనం ఎక్కడ సువార్త ప్రకటించినాం, ఎక్కడ మరి చర్చ్ స్టార్ట్ చేసినాము, ఎక్కడ మనం లీడర్స్ అపాయింట్ చేసినాం, మనం లాస్ట్ టైం చదివినాం కదా. లాస్ట్
వర్స్లో ఏం నేర్చుకున్నాం మనము? వాళ్ళు లీడర్స్ని అంటే ఎల్డర్స్ని అపాయింట్ చేసినట్టు మనం చూసినాం కదా లాస్ట్ టైం. అయితే పౌలు ఏమంటున్నట్టే బర్నబాతో, సరే పోదాం మనం పోయి అందరు చూద్దాం, మనం అంతా చూసి వాళ్ళు ఏ విధంగా మరి ఉన్నారో ఒకసారి మనం తెలుసుకుందాం అని అన్నప్పుడు, మరి ఈ జాన్ కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఎందుకు? బర్నబా జాన్ని తీసుకొని పోదామంటాడు, పౌలు ఏమంటాడంటే వద్దంటాడు. ఎందుకంటే లాస్ట్ టైం మనల్ని వదిలిపెట్టి మధ్యాహ్నం వెళ్ళిపోయింది కదా, వదిలే అంటాడు అన్నమాట. అక్కడ కొద్దిగా వాళ్ళకి ఏమవుతుందంటే కొద్దిగా ఆర్గ్యుమెంట్ అవుతుంది అన్నమాట కదండి. చదవండి బ్రదర్. బర్నబా అంటాడు, ఈ జాన్ మార్క్ మరి ఒకవేళ బర్నబాకి దగ్గరేనేమో కనుక తీసుకుపోదాం అంటాడు. పౌలు ఏమంటాడు? వద్దంటాడు. అక్కడ కొద్దిగా వాళ్ళకి ఆర్గ్యుమెంట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళిద్దరూ అయితే పౌలు ఏం చేస్తున్నప్పుడు శీలను తీసుకుంటాడు. శీలను తీసుకొని ఆయన బయలుదేరుతాడు. ఇది ఆయన మిషనరీ సేవ మీద. బర్నబా జాన్ మార్క్ని తీసుకొని ఆయన వేరేగా వెళ్తాడు అని మనం అక్కడ చూస్తాం. కనుక అక్కడి నుంచి వాళ్ళు బయలుదేరుతారు. ఇవన్నీ చదువుతుంటే టైం అవుతుందని చెప్పేసి 40లో ఉంటుంది. 40లో మనం చూస్తాం, పాల్ టేక్స్ శీలా సైలస్ ఎక్కడ పోయినాడు ఆయన? సిరియా పోయినాడు కదండి. సిరియా దేశం ఇప్పటికి ఉన్నది కదా. సిరియా దేశము ఇప్పటికి ఉన్నది. ఇస్రాయల్ దేశానికి కొద్దిగా నార్త్కు ఉంటుంది సిరియా దేశం. కనుక సిరియా క్యాపిటల్ దమస్కస్. అప్పుడు దమస్కస్, ఇప్పుడు కూడా దమస్కస్. కనుక దేవుడు ఆ పేర్లు ఉంచినాడు. ఎందుకంటే కొన్నిసార్లు మరి లేకుండా ఉన్నాయి, కొన్నిసార్లు దేవుడు మరి ఆ పేర్లను ఇచ్చాడు. ఎందుకంటే మరి ప్రూఫ్ అన్నమాట. ఇవన్నీ ఏంటి? దేనికది? ప్రూఫ్. కనుక వాళ్ళు సిరియా మీదుగా వెళ్ళి సిలీసియా అనే స్థానానికి వెళ్తారు. అక్కడి నుంచి డెర్బే, లిస్త్రాకు వస్తారు. 16వ వచనంకి వెళ్దాం మనం. 16వ వచనంలో మరి మొదటి 2 వచనాలు చదివినట్లయితే అక్కడ తిమోతి ఇంట్రొడ్యూస్ అవుతాడు. తిమోతి అనే యవనస్తుడు ఇంట్రొడ్యూస్ అవుతాడు. చదవండి మొదటి 2 వచనాలు. తిమోతి అనే శిష్యుడు. చూడండి, అంటే ఆ శిష్యుడు అనే పేరు ఏ విధంగా వచ్చింది ఆయనకి? విశ్వాసి అని పేరు రాలేదు. శిష్యుడు అంటే యేసు ప్రభుని వెంబడిస్తున్నాడు. యవనస్తుడు అయినప్పటికీ ఏం చేస్తున్నాడు? యేసు ప్రభుని వెంబడిస్తున్నాడు, పట్టుదలతో వెంబడిస్తున్నాడు కదా. అందుకోసం అతనికి శిష్యుడు అనే ఒక పేరు వచ్చింది. అంటే యేసు ప్రభు వెంబడించే వాళ్ళందరూ మరి శిష్యులే, విశ్వాసులే. కానీ ఒక ప్రత్యేకంగా శిష్యుడు అని చెప్పేసి ఆయనకి యవనస్తుడు కదా. యవనస్తుడు అయినప్పటికీ ఆయనకు డిసైపుల్ అనే ఒక పేరు వచ్చేసింది. ఎందుకంటే ఈజ్ ఫాలోయింగ్ జీసస్ క్రైస్ట్. ఇంకోటి ఏంటంటే మరి 2 ఊర్లు కల మరి నివాసులు ఏం చేస్తారంటే ఆయన గురించి మంచి రిపోర్ట్ ఇస్తారు కదా. ఒక యవనస్తుడిని గురించి ఎవరైనా రిపోర్ట్ ఇవ్వాలంటే ఇస్తారా? ఒక యవనస్తుడు ఉన్నాడు. యవనస్తుడు అంటే మనకెందుకని చెప్పేసి పక్క జరుగుతుంది. ఎందుకంటే ఒకరోజు ఇచ్చుంటారు, ఒకరోజు మారిపోతారు. కనుక వాళ్ళ గురించి ఎందుకు చెప్పాలని చెప్పేసి చెప్పరు. అయితే ఇక్కడ మనం చూస్తాం ఏంటంటే 2 గ్రామాల ప్రజలు లేక విశ్వాసులు, అక్కడ ఉన్న పెద్దలు ఈ తిమోతి గురించి మంచి రిపోర్ట్ ఇస్తారు కదండి. చూడండి, చదువు కంటిన్యూ చేయండి. అది విశ్వసించిన యూదురాలి కుమారుడు. చూడండి, ఈ తిమోతి వాళ్ళ తల్లి ఒక యూదురాలు, కానీ తండ్రి ఆయన యూదుడు కాదు, గ్రీసు దేశస్థుడు. కనుక ఈజ్ అన్బిలీవర్. చూడండి, మరి ఆయన అన్బిలీవర్ అయినప్పటికీ మరి తల్లి ఏ విధంగా మరి తల్లి పెంచిందో చాలా గొప్ప సంగతి కదా. డాడీ ఈజ్ అన్బిలీవర్ బట్ మమ్మీ ఈజ్ బిలీవర్. ఆ మమ్మీ ఏం చేసింది? మరి తిమోతిని దేవుని వాక్యంలో పెంచి ఒక మంచి డిసైపుల్గా మార్చిందంట కదా. చాలా గొప్ప సంగతి. ఎందుకంటే
మరి సాధారణంగా యవనస్తులు ఏం చేస్తారు, డాడీ అరే ఇక్కడ పోదాం రా అంటే వెళ్ళిపోతారు డాడీ, ఎందుకంటే డాడీ అన్నీ ఆ ఊరంతా తిప్పుతారు కదా, అందుకోసం చెప్పేసి వెళ్ళిపోతారు. కానీ ఈ తిమోతి మాత్రం మరి మంచిగా తల్లి దగ్గర ఉండి తల్లి మాటలు వింటూ కదా, తల్లే కాదు వాళ్ళ గ్రాండ్ మదర్ కూడా, వాళ్ళ అమ్మమ్మ కూడా మంచి విశ్వాసాలని చెప్పేసి మనము తిమోతి గ్రంథంలో చూస్తాం కదండి. కనుక మంచిగా ఎదిగినాడు ఆయన, మంచి పేరు వచ్చింది దానికి. తర్వాత చదువు లుస్త్రాలోను ఇకోనియాలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందాను. చూడండి, రెండు ఊర్లలో, అంటే దూరం ఊర్లే కదా, ఒకటి హైదరాబాద్ కావచ్చు, ఒకటి సికింద్రాబాద్ కావచ్చు. అక్కడ ప్రజలు అక్కడ ఎల్డర్స్, ఇక్కడ ఎల్డర్స్ ఒక వ్యక్తి గురించి చెప్తున్నారంటే చాలా గ్రేట్ కదా. అయితే అంటే అంత మంచి పేరు కలిగిన వ్యక్తి అన్నమాట ఎవరు, తిమోతి. కనుక తిమోతి ఇంట్రడ్యూస్ అయినప్పుడు మరి పాల్ ఏం చేస్తాడంటే అతన్ని సరే నువ్వు రా మినిస్ట్రీలోకి అని చెప్పేసి అతన్ని కూడా తీసుకొని బయలుదేరుతారు అనమాట. అయితే అతడు అయితే అక్కడి నుంచి మరి పౌలు అతన్ని తీసుకొని పోతాడు కదండి. అక్కడి నుంచి 6వ వచనం మనం చూస్తామంటే వాళ్ళు ఎక్కడికి వస్తారు, ప్రిగ్యా తర్వాత గలేషియా అనే స్థలాలకి వాళ్ళు వస్తారు. అయితే అక్కడికి వచ్చిన తర్వాత మరి మనం చూస్తాం ఏంటంటే పరిశుద్ధాత్ముడు అక్కడ వాక్యం చెప్పవద్దు అంటాడు. చూడండి 6వ వచనం చదువు అక్కడ. చూడండి, ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరచను. చూడండి, వాక్యం చెప్పొద్దని ఎవరు ఆటంకపరుస్తున్నాడు? పరిశుద్ధ. అంటే కొన్నిసార్లు మనం కొన్ని స్థలాల్లో వాక్యం ప్రకటిస్తే మనకి ప్రాబ్లం వస్తుంది అని మనకి పరిశుద్ధాత్మ మీద మనం ఆధారపడితే పరిశుద్ధాత్ముడు ముందు చెప్తుంటాడు, అక్కడ నువ్వు వాక్యము చెప్పవద్దు ఎందుకంటే ప్రాబ్లం ఉంటుంది అని. మరి పరిశుద్ధాత్మ చెప్పినప్పుడు మరి వాళ్ళు అక్కడి నుంచి మరి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు, ట్రావోస్ అనే స్థలానికి వెళ్తారు కదండి. 8వ వచనం ఉంటుంది. తర్వాత 9-10 వచనాల్లో మనం చూస్తాం ఏంటంటే మరి మాసిదోనియాకు వస్తారు. ఎక్కడికి వస్తారు వీళ్ళు? మాసిదోనియా అనే స్థలానికి వస్తారు. మాసిదోనియా అనే స్థలానికి వస్తారు. అక్కడ పౌలుకి ఒక దర్శనం వస్తుంది. చదవండి 9వ వచనము. చూడండి, పౌలుకి వచ్చిన దర్శనంలో ఏంటంటే ఒక వ్యక్తి చెప్తున్నాడు పౌలుకి, నువ్వు మా దగ్గరకు వచ్చి మాకు సహాయము చేయమని తనని వేడుకుంటున్నట్టు రాత్రి వేళ పౌలు నాకేమొచ్చిందంట దర్శనము కలిగింది. కనుక మరి ఈ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుంటాడు కదండి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. మరి ఒక చోటనేమో వాక్యం చెప్పొద్దని చెప్పి పరిశుద్ధాత్మ చెప్తున్నాడు. మళ్ళీ కల్లో ఏమంటున్నాడు, ఒక వ్యక్తి మా దగ్గర రండి అయ్యా, మా దగ్గర రండి, మాకు సహాయం చేయండి, మాకు వాక్యం చెప్పండి అన్నట్టు మరి కళ వచ్చినప్పుడు మరి ఆ తర్వాత తను ఎక్కడికి వెళ్తాడు, చూడండి అక్కడి నుంచి ఎక్కడ వెళ్ళినారు వాళ్ళు, మాసిదోనియాకి వెళ్ళినారు. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు మరి మనతో మాట్లాడే టైంలో మనం దేని మీద ఆధారపడినప్పుడు దేవుడు మనకి ఏం చేస్తాడు, సహాయం చేస్తుంటాడు. మనం ఎక్కడ వాక్యం చెప్పాలో మనకు సహాయం చేస్తాడు, ఎక్కడ చెప్పొద్దో కూడా మనకి చేస్తుంటాడు కదండి. అంతేకాకుండా 16వ వచనం ఏం చూస్తామంటే 13-15 వరకు మరి వాళ్ళు ఫిలిప్పీకి వస్తారు. ఫిలిప్పీకి వచ్చిన తర్వాత మరి అక్కడ లుదియా అనే స్త్రీ కదండి, ఊదా రంగు మరి అమ్మే స్త్రీ అనమాట. అంటే ఊదా రంగు అంటే ఎవరు కొంటారు, ఓన్లీ రిచ్ పీపుల్ కొంటారు, రాయల్ పీపుల్ కొంటారు. అటువంటి బిజినెస్ చేసే డైయింగ్ అనమాట. డైస్ అంటారు కదా, కలర్. మరి ఇప్పుడంతా కెమికల్స్ ఉన్నాయి, ఇప్పుడు అంత డైస్ అంతా కలర్, అంతా కెమికల్ కలర్స్.
అప్పుడు ఎవ్రీథింగ్ వాజ్ న్యాచురల్ కదండి. ఈ ఊదా రంగు తీయాలంటే చాలా ఎంతో మరి ఆ ప్రాసెస్ అంతా వేరేగా ఉంటుండే. అది చాలా ఖరీదైన మరి రంగు అనమాట. అయితే ఆ బిజినెస్ చేసే ఒక స్త్రీ అనమాట కదండి. కనుక ఈ విధంగా ఈ లుదియా అనే స్త్రీ వాక్యం విన్నప్పుడు, పౌలు ద్వారా వాక్యం విన్నప్పుడు ఏమైపోయింది, ఆమె మనసు మార్చుకొని యేసు ప్రభుని నమ్మింది. నమ్మటమే కాకుండా అక్కడ చూస్తాం ఏంటంటే, అయ్యా మా ఇంటికి రండి అంటది. ఇంటికి రండి అని చెప్పేసి అందరిని ఇంటికి తీసుకుపోయి వాళ్ళకి మరి ఆతిథ్యము ఇస్తుంది కదండి. అక్కడ మరి ఫిలిప్పీలో ఇంకా ఫిలిప్పీ నుండి సువార్త ఎక్కడికి పోతున్నప్పుడు మరి యూరప్కి పోతుంది అనమాట. యూరప్కి మరి ఒక జంపింగ్ పాయింట్ లాగా అది అయిపోయింది అనమాట. ఇది ఫిలిప్పీ. తర్వాత మనం చూస్తాం ఏంటంటే, ఫిలిప్పీలో ఒక దయ్యం పట్టిన ఒక అమ్మాయి, ఆమె ఏం చేస్తుందంటే మరి అందరికీ వాళ్ళ యజమానులు ఉంటారు, యజమానులకి ఏం చేస్తుంది అంటే దయ్యం పట్టిన ఆమె ఏమేమో సోద చెప్తుంటే, ఆ సోద చెప్పిన తర్వాత లేక ప్రవచనం చెప్పిన తర్వాత ఆ యజమాని పైసలు తీసుకుంటున్నాడు. ఆ అమ్మాయి ఏమో ఇట్లా ప్రవచనంలో అంటే దయ్యం ఆత్మ చేత చెప్తుంది. తర్వాత ఆ యజమానేమో డబ్బులు సంపాదిస్తున్నాడు. అయితే మనం చూస్తాం ఏంటంటే మరి పౌరులు వాళ్ళు చూసినప్పుడు 16 మనం చూస్తుంటే 16 చూసినప్పుడు చూడండి. దయ్యం పట్టినదై వెంబడిస్తూ చూడండి, దయ్యం ఏం సాక్ష్యం ఇస్తుంది, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు చూడండి, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేస్తా ఉందట సాతాను ఆమె ద్వారా మాట్లాడుతుంది. అయితే ఈ విధంగా రోజు వీళ్ళంట పడుకుంటే చెప్తుంటే ఒకరోజు ఏం చేస్తారంటే మరి పౌలు విసిగిపోయి సాతాను వెళ్ళిపో అంటే ఆ పిల్ల మంచిగా అయిపోతుంది, ఆ అమ్మాయి స్వస్థత ఉంటుంది. అంతే అప్పుడు ఏం చేస్తాడు యజమాని, ఆ అమ్మాయి మంచిగా అయిపోయింది, ఇప్పుడు నార్మల్ అయిపోయింది, ఇంకా దయ్యం లేదు, ఆ అమ్మాయిలో దయ్యం లేదు కనుక సోద చెప్పలేదు, అబద్ధం చెప్పలేదు, అబద్ధపు ప్రవచనం చెప్పలేదు కనుక నార్మల్గా అయిపోయింది. ఈ యజమానికి ఏమైంది, కోపం వచ్చేసింది, నా డబ్బు నా ఇన్కమ్ అంతా పాడేసినాం అని చెప్పేసి ఏం చేశారంటే మరి అక్కడున్న అందరిని రెచ్చగొట్టేసి అక్కడున్న అఫీషియల్స్ని రెచ్చగొట్టి ఈ పౌలు సీలను ఏం చేస్తారంటే జైలు వేస్తాడు. చూడండి ఏ విధంగా మరి ఒక అమ్మాయి హీల్ అయినందుకు పౌలు సీలను ఎక్కడ పోయింది, ఇప్పుడు చెరసాల్లో పోయినప్పుడు మరి ఆ తర్వాత మనం చూస్తాం కదండి, జైల్లో వేసిన తర్వాత మరి 16వ అధ్యాయం 25 నుంచి మనం చూస్తే మరి ఆ పౌలు శీలలు ఏమైతే చూడండి, వాళ్ళ బంధకాలన్నీ తెగిపోతాయి. అయితే మధ్యరాత్రి వేళ ఏం చేస్తుంటారు వాళ్ళు, దేవుని ప్రార్థన చేస్తున్నారు. అయ్యా మనకి ఇట్లా అయిపోయింది, ఎట్లా అని చెప్పి అట్లా ఆలోచన చేస్తున్నారు. ఏం చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తుంటే ఏమైపోయింది, కీర్తన పాడుతున్నారు కదండి. పౌలు శీలలు బంధించి చెరసాలలో వేసిన, పౌలు శీలలు బంధించి చెరసాలలో వేసిన, సంగము ప్రార్థించగా చెరసాల బ్రద్దాల. ఏం స్తోత్రం, హల్లెలూయా. ఏం చూస్తున్నాం మనం అక్కడ, మరి ఏమైందంటే తర్వాత ప్రార్థన చేసేటప్పుడు దేవునికి ఖైదీలు చేసి వింటున్నారు పాటలు. నైట్ టైం కదా, దినమంతా ఖైదీలు కొట్లాడుకొని ఖైదీలు ఉట్టి ఉంటుందా, ఒకరినొకటి కొట్టుకుంటూ ఉంటారు కదా. ఇవాళ
మంచి పాటలు వినపడుతున్నాయి వాళ్ళకి కదా, పీస్ఫుల్ సాంగ్స్, గాడ్లీ సాంగ్స్, మంచి పాటలు వినపడుతుంటే ఖైదీలు కూడా మంచిగా వినుకుంటే నిద్రపోతున్నాం అంటారు. అది ఎంత మంచి పాటలు వస్తున్నాయి అలా అని చెప్పేసి. అప్పుడు అకస్మాత్తుగా ఏమైంది, భూకంపం కలిగి మొత్తం డోర్స్ అన్ని ఇరిగిపోతాయి, వీళ్ళు కూడా ఫ్రీ అయిపోతారు కదండి. కనుక మరి అంతే. ఆ తర్వాత ఏం చేస్తామంటే మరి అదే 27 తర్వాత ఏం చూస్తామంటే మనము జైలర్ కూడా, ఎవరైతే జైలు సూపరింటెండెంట్ ఉంటాడో ఆయన కూడా ఏం చేస్తాడంటే కన్వర్ట్ అయిపోతాడు, ప్రభుని నమ్ముకు ఆయన కుటుంబం మొత్తము ప్రభుని నమ్ముకుంటారు. చూడండి, అంటే దేవుడు చేసే అద్భుత కార్యం. సెకండ్ మిషనరీ జర్నీలో దేవుడు మరి ఏ విధంగా మరి పౌలుకు తోడుగా ఉండి మరి లుదియా మార్మస్ పొందింది. అంతేకాకుండా ఒక అమ్మాయికి ఈవిల్ స్పిరిట్ ఉంటే ఆ ఈవిల్ స్పిరిట్ పోయింది. అంతేకాకుండా ఇప్పుడు ఏంది, జైలర్ ఆయన కుటుంబం అంతా మారు మనసు పొందుతారు కదా. మరి అదంతా మనకి 27 నుంచి 34 వరకు అక్కడ ఉంటుంది. అయితే 17లోకి వెళ్దాం మనం, ఫాస్ట్గా వెళ్ళిపోగా. 17వ అధ్యాయం మనం చూస్తాము, పౌలు శీల ఎక్కడికి వస్తారు ఇప్పుడు, తెస్సలోనికా వస్తారు. తెస్సలోనికా కదండి. 17 మొదటి వచనం చదవండి. వారు తెస్సలో అంటే గ్రీస్ అనమాట. గ్రీస్కి వచ్చినారు. ఇప్పుడు ఎక్కడికి వచ్చినారు, ఇప్పుడు గ్రీస్కి వచ్చినారు. గ్రీస్కి వస్తే దేవుని బిళ్ళారా, అక్కడ కూడా యూదులు ఎందుకంటే చెదరగొట్టబడ్డారు వాళ్ళు. ఎక్కడి నుంచి, రోమిలు వాళ్ళందరూ మరి ఏది అదే మరి అక్కడ చెదరగొట్టబడితే వీళ్ళంతా ఎక్కడెక్కడికి వెళ్ళిపోయినారు. అయితే పౌలును వెంబడిస్తున్నారు. పౌలు ఎక్కడ వాక్యం చెప్తే అక్కడికి వచ్చి ఏం చేస్తున్నారు, గడబడి చేస్తున్నారు, హింసిస్తున్నారు కదండి. మరి అదే చూస్తాం, మొదటి వచనం చూస్తే చదువు కదా. కనుక కనుక మరి పౌలు భక్తుడు ఏం చెప్తారంటే యేసుక్రీస్తు మెస్సయ్య కదా, జీసస్ క్రైస్ట్ ఈజ్ ద మెస్సయ్య అని చెప్తున్నమాట. లేఖనములు అంటే పాత నిబంధన లేఖనములన్నీ చెప్తూ మరి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తుంటే వాళ్ళకి అస్సలు ఇష్టం లేకుండా అయిపోయింది. ఎందుకంటే మెస్సయ్య వస్తే అంతే గంభీరంగా రావాలా, చాలా అట్టహాసంగా రావాలా, మరి రాయల్టీతో రావాలా కదండి, వైభవంగా రావాలా. కానీ యేసుప్రభు ఎక్కడ పుట్టినాడు, పశువుల పాకలో పుట్టినాడు. పశువుల పాకలో పుట్టినందుకు వాళ్ళకి ఏమైపోయింది, అభ్యంతరంగా అయిపోయింది. అంటే మా మెస్సయ్య ఇట్లా రాడు, దావీదు కుమార్ ఇట్లా రాడు, ఎందుకంటే ఆయన సింహాసనం మీదకి వస్తాడు కనుక ఆయన అని వాళ్ళు అట్టనుకొని ఏం చేస్తున్నారంటే మరి యేసయ్యని ఏం చేస్తున్నారు, వాళ్ళు తిరస్కరించినారు. ఇప్పుడు పౌలు మళ్ళీ యేసు ప్రభువు గురించి చెప్తుంటే కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు తిరస్కరించినారు కదండి. తిరస్కరించి ఆయనని బాధ పెట్టడం మనం చూస్తాం. సరే, 10వ వచనంకి వెళ్దాం. 10వ వచనంకి వెళ్ళినప్పుడు అక్కడ ఎక్కడికి వస్తారు వీళ్ళు, బెరియా చదండి. చూడండి, రాత్రి వాళ్ళని ప్యాక్ చేసి పంపించేస్తారు ఎక్కడికి, బెరియాకి. ఎందుకంటే ఇంకా అక్కడ ఉంటే వీళ్ళు కథం అనమాట, చంపేస్తారు. ఎందుకంటే మరి యోధులు చాలా పట్టుదల కలిగిన మనుషులు, నిష్ట కలిగిన మనుషులు కదండి. మరి అంటే వాళ్ళు ఏ విధంగా మరి నమ్ముతున్నారంటే దేవుడు ఒక్కడే, ఇశ్రాయేలు వినుము అని ద్వితీయోపదేశకాండంలో 6వ అధ్యాయంలో మనం చూస్తాం కదా. నీ దేవుడైన యెహోవా అద్వితీయుడు, అంటే ఒక్కడే, ఈజ్ వన్ అని అక్కడ మనం చూస్తుంటాం. కనుక మరి ఈయన మళ్ళీ ఇంకొక ఆయన వస్తే ఎట్లా అని చెప్పేసి వాళ్ళు అంటే వీళ్ళు ప్రవచనం చూస్తున్నారు కదండి. ఇర్మియాలో 33వ అధ్యాయంలో మనం చూస్తాం ఏంటంటే అక్కడనే మనం 31 అనుకుంటాం, 31, 33లో మనం చూస్తాం ఏంటంటే మరి ఏ విధంగా ప్రభు మరి దేవుడు వాళ్ళతో మాట్లాడతారు కదా. మరి నేను నూతనంగా చేస్తున్నాను అని చెప్పి అక్కడ మనం చూస్తాం కదండి. అయితే దేవుని బిడ్డలారా,
అన్ని నమ్మట్లేదు వాళ్ళు. 10వ మనం చూస్తాము, యాక్ట్స్ 17:10. ఏం చూస్తున్నామంటే వాళ్ళు ఎక్కడికి వచ్చినారు ఇప్పుడు? బెరియాకు వచ్చినారు. బెరియాకు వస్తే బెరియా వాళ్ళ గురించి ఒక మంచి మాట మనం చదువుకుంటాం. ఏంటంటే వాళ్ళు ఎవరైనా వాక్యం చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేసేవారంట, మళ్ళీ కూర్చొని అంతా వాళ్ళు ఎగ్జామిన్ చేసేవాళ్ళంట. పౌలు వాక్యం చెప్తే పౌలు వాక్యం వాళ్ళు ఎగ్జామిన్ చేసేవాళ్ళు. ఎగ్జామిన్ చేసి ఇది కరెక్టా కాదా అని ఎగ్జామిన్ చేసేవాళ్ళు అన్నమాట. కనుక దేని వీళ్ళు ఏం చూస్తున్నామంటే మరి ఏ విధంగా మనము ద డిసైపుల్స్ అట్ బెరియా సర్చ్ ద స్క్రిప్చర్స్ టు సీ వెదర్ ఇట్ వాజ్ కరెక్ట్ ఆర్ నాట్ కదండి. 10వ మనం చూస్తాం. ఆ తర్వాత మళ్ళీ ఏం చేస్తామంటే మళ్ళీ యూదులు అక్కడ కూడా వచ్చి మరి వాళ్ళు పర్సిక్యూట్ చేయటము స్టార్ట్ చేసినారు. ఆ తర్వాత ఎక్కడికి వస్తాడు ఈయన, వీళ్ళు పౌలు శీల ఎక్కడికి వస్తారంటే మరి ఇప్పుడు ఏథెన్స్కి వస్తారు. ఏథెన్స్ కూడా గ్రీస్ దేశంలోనే ఉంది. ఏథెన్స్ పట్టణం అంటే క్యాపిటల్ సిటీ అనమాట. ఇప్పుడు క్యాపిటల్, ఇప్పుడు గ్రీస్ ఉంది, ఇప్పుడు కూడా ఏథెన్స్ ఉన్నది కదండి. ఏథెన్స్కి వచ్చిన తర్వాత 15వ వచనం చదవండి అక్కడ. ఇప్పుడు ఎంత జాగ్రత్తగా అతను తోడుగా ఉండి అతన్ని పట్టుకుని వచ్చినారో మనం చూస్తున్నాం. ఆ తర్వాత 16వ వచనము, పౌలు ఏథెన్స్ లో ఉన్న వారి కొరకు అయితే అక్కడ మనం చూస్తాం. ఆయన మరి ఏథెన్స్ పట్టణంలోకి వచ్చిన తర్వాత ఆ పట్టణంలో ఏమన్నాయంటే అన్ని విగ్రహాలు. ఈ రోమీలు వాళ్ళు మరి వాళ్ళకు కూడా ఎన్నో మరి విగ్రహాలు ఉంటాయి. అంతేకాకుండా వాళ్ళ దేవుడు ఎవరంటే కైసర్ లేక మరి రాజు కదండి. అంటే ఆ రూలింగ్ ఎవరైతే రూల్ చేస్తున్నారో ఆయన ఈజ్ ద కింగ్, వాళ్ళ దేవుడు ఆయన్నే. కనుక మరి ఈ విధంగా ఏథెన్స్లో మనం చూసినాం ఏంటంటే ఆ మార్కెట్ ప్లేస్కు వెళ్తాడు. అగోరా అంటారు దాన్ని. ఏమంటారు? అగోరా. ఆ మార్కెట్ ప్లేస్లోకి వెళ్ళిన తర్వాత మరి అంటే మనము అనుకోవచ్చు 2000 సంవత్సరాల క్రితం అంత మార్కెట్ ప్లేస్ ఇదంతా ఉన్నదా అని చెప్పి అనుకుంటే, రోమీలు చాలా మంచి కట్టడాలు కట్టినారు. వాళ్ళ కట్టడాలు మరి వాళ్ళ బిజినెస్ సెంటర్స్ అన్నీ ఇప్పటికీ ఎక్స్కర్షన్ చేసి చూస్తుంటే మరి చాలా గంభీరమైన ఉంటాయి. అంటే ఈ మార్కెట్ ప్లేసెస్ కూడా అన్నీ అగోరా అనే స్థలం ఇవన్నీ మరి 23వ వచనం మనం చూస్తాం. 23వ వచనం చదవం కదా. నేను సంచరించు వాళ్ళతో మాట్లాడుతున్నాడు. నేను అంతా చూస్తుంటే, ఎందుకంటే గ్రీస్ దేశస్తులకి ఏంటంటే వాళ్ళు కొత్తది, దే ఆల్వేస్ వాంట్ సంథింగ్ న్యూ కదండి. కొన్నిసార్లు చెప్తారు కదా, ఒక అన్ని పాత విషయాలు చెప్తుంటారు కదా. అయితే ఈ గ్రీస్ దేశస్తులకు ఏంటంటే కొత్త విషయాలు వాళ్ళకి కావాలా. ఎవరైనా గ్రీస్ దేశంకి వచ్చినారనుకో, ఎవరైనా ఏథెన్స్కి వస్తే వాళ్ళు ఏం చేస్తుంటే చెప్పరా ఏం సంగతులు, కొత్తవి వాళ్ళు దే వాంట్ టు హియర్ ద న్యూ థింగ్స్. అయితే ఈ పౌలు కూడా కొత్త వచ్చిండు కదా, ఈయన చెప్తాడు, నువ్వు చెప్పు అని చెప్పి ఈయనని పట్టుకొని ఈయన చెప్తే అప్పుడు ఏమంటాడు అంటే, నేను అంతా తిరుగుతున్నా మీ మార్కెట్ ప్లేస్, మీ బిజినెస్ ఇదంతా ఎతుకుతుంటే చూస్తుంటే అనేక విగ్రహాలు ఉన్నాయి. దాంట్లో ఒకటేముందంటే ఒక బలిపీఠం, దాని మీద ఏముందంట, తెలియని దేవుని బలిపీఠం. అదేనా బ్రదర్, ఉందా పేరు? దాని మీద తెలియబడని దేవునికి, అంటే అందరికీ వాళ్ళు ఆఫరింగ్స్ ఇస్తున్నారు, అందరికీ బలి ఇస్తున్నారు. ఒకదానికి ఏంటి, దాని మీద అన్నోన్ గాడ్, ఆ గాడ్కి పేరు లేదు, ఏం లేదు, అన్నోన్ గాడ్. అక్కడ కూడా బలిస్తారు, అంటే మూఢనమ్మకం. ఈ దేవుడికి ఇవ్వకపోతే మళ్ళీ ఆయన కోపం వస్తేమో అని చెప్పేసి ఆయన కూడా ఇస్తున్నారు. అయితే పౌలు ఆ ఇష్యూ తీసుకొని, మీరు ఏదైతే టు ద అన్నోన్ గాడ్, తెలియని దేవునికి మీరు మొక్కుతున్నారు, ఆయనకు బలులు ఇస్తున్నారు, ఆయన గురించి నేను చెప్తున్నాను అని చెప్పేసి అక్కడ తను చెప్పి అక్కడ సువార్త వాళ్ళకి ప్రకటిస్తాడు కదండి.
కనుక దాని మీద అక్కడ కూడా సువార్త అంటే ఈయన ఎక్కడెక్కడ వెళ్ళినాడో అన్నీ సువార్త ప్రకటింపబడుతుంది. కొంతమంది మారుమనసు పొందుతున్నారు. అక్కడి నుంచి ఎక్కడికి వస్తాడు? కొరింథీకి వస్తాడు. కొరింథీ 18వ అధ్యాయంలో మొదటి వచనం చూసినట్లయితే కొరింథీకి వస్తాడు. చూడండి. అటు తర్వాత అయితే అక్కడ ఎవరిని చూస్తున్నాం మనం ఇప్పుడు? అక్విలా ప్రిస్కిల్లా అనే దంపతులు. మరి వీళ్ళని తెలుసుకున్నాడు. ఎందుకంటే పౌలు డేరాలు కుట్టే వ్యక్తి అనమాట. పౌలు ఏమి ఆయన పని డేరాలు కుట్టుకునే వ్యక్తి అనమాట. ఈ అక్విలా ప్రిస్కిల్లా కూడా డేరాలు కుట్టుకునే వాళ్ళు కదా. కనుక వాళ్ళు మరి కొరింథీలో ఉన్నారని చెప్పి తెలిసిన తర్వాత వాళ్ళని పోయి కలుస్తాడు, తెలుసుకుంటాడు. అయితే వీళ్ళు ఏ విధంగా మరి అక్కడ వచ్చినారంటే, మరి వీళ్ళు మరి రోమ్కి వెళ్ళినప్పుడు రోమ్లో క్లౌదియా అనే చక్రవర్తి ఏం చేస్తారంటే, మీరు ఇక్కడ నుంచి క్రైస్తవులంతా కొంచెం వెళ్ళిపోండి అని ఆయన ఆజ్ఞిస్తే మళ్ళీ అక్కడ నుంచి అంతా మళ్ళీ ఎక్కడికి వస్తారు? ఈ అక్విలా ప్రిస్కిల్లా ఎక్కడికి వస్తారు? ఇప్పుడు కొరింథీకి వస్తారు. కొరింథీలో పౌలు అతను వాళ్ళని కనుక్కొని ఏం చేస్తారంటే, మరి అక్కడ కొంతకాలం ఉంటాడు కదండి. మరి కొంతకాలం ఉండి అక్కడ వాళ్ళకి వాక్యం చెప్తుంటాడు. అయితే అక్కడ కూడా జ్యూస్ వచ్చి ఏం చేస్తారు? అపోజ్ చేస్తారు. పౌలు యొక్క సువార్తకు అడ్డంగా ఉంటారు కదండి. అప్పుడు ఏమంటాడంటే పౌలు, ఇప్పటి నుంచి నేను అన్యుల దగ్గరికి వెళ్ళిపోతాను అంటాడు. ఏమంటాడు? ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ ఐ విల్ గో టు ద జెంటైల్స్. 6th వర్స్ చదవండి. 6వ అధ్యాయం 18వ అధ్యాయం 6వ వచనం. వారు ఎదురుదాడి. ఎవరు ఎదురుదాడి చేసేవాళ్ళు? యూదులు. ఎదురుదాడి అతడు ఏం చేస్తుంటే తన వస్త్రములను దులుపుకొని, మీ నాశనం అంటే సువార్త వినకపోతే మీకు నాశనము కదండి. సువార్త నమ్మకపోతే మీకు నాశనం, నరకానికి వెళ్తారు. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వాడు నమ్మని వానికి శిక్ష విధించబడుతుందని చెప్పేసి మార్క్స్ వార్త 16 ఉంది కదండి. ఈజీ 16 కదా. కనుక మరి ఈ హూ బిలీవ్స్ విల్ బి సేవ్డ్ అని అక్కడ చక్కగా ఉన్నది. కనుక దేని పిల్లారా, నమ్మి బాప్తిజం పొందేవాడు రక్షింపబడు, నమ్మని వాడు నరకానికి వెళ్తానని చెప్పేసి అక్కడ క్లియర్గా ఉన్నది. కనుక ఏమంటున్నాడు? చదువు మరొకసారి చదువుతుంది. 6వ వచనము. వారు దులుపుకొని మీ నాశనమునకు లేక మీ మరణమునకు మీరే ఉత్తరవాదులు. అంటే ఉత్తరవాదులు అంటే ఏంటి? తీర్పు టైంలో మీరే జవాబుదారి. తీర్పులో మీరే చెప్పాలి, అయ్యా మేము సువార్త వినలేదు, మాకు తెలియదు, యేసుప్రభు మాకు ఎవరు చెప్పలేదు, యేసుప్రభు మెస్సీ అని మాకు చెప్పలేదు అంటే అప్పుడు దేవుడు ఆ గ్రంథాలు తీసి చెప్తాడు అనమాట. పలానా టైంలో కొరింథీకి ఎవరు వచ్చినారు? పౌలు వచ్చినాడు, పౌలు శీల వచ్చినారు. వచ్చి ఆయన వాక్యం చెప్తుంటే మీరు అడ్డగించుకున్నారు, మీరు వినలేదు. మీరు మళ్ళీ ఆయన ఏం చేసినాడు? మీ మరణానికి నేను బాధ్యుడను కాను అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయినాడు. అంటే అప్పుడు గుర్తొస్తామన్నమాట. ఇప్పుడు జడ్జిమెంట్ టైంలో ఇవన్నీ బయటకు వస్తాయి కదండి. కనుక అదనమాట, నేను ఉత్తరవాదిని కాను అని చెప్పేసి ఏం చేస్తాడు? ఇక డిసైడ్ చేసుకుంటాడు, ఇంకా యూదులతో నాకు పని లేదు కదండి, యూదులతో నాకు పని లేదు, ఇంకా నేను జెంటైల్స్ దగ్గరికి వెళ్ళిపోతాను, అన్యుల దగ్గరికి వెళ్ళిపోతాను. ఐ విల్ ప్రీచ్ ద గాస్పుల్ టు ద జెంటైల్స్. జెంటైల్స్ అంటే ఎవరు? యూదులు కాని వాళ్ళు జెంటైల్స్ కదండి, అన్యులు అనమాట. అన్యులు అని మరి మనం చూస్తాం. కనుక యేసు ప్రభు పౌలును పిలుచుకుంది దానికోసమే. ఎందుకు? జెంటైల్స్కు సువార్త ప్రకటిస్తానికి పిలుచుకున్నాడు కదండి. అయితే దేని పిల్లారా, ఈ స్టార్టింగ్లో కొన్నిసార్లు ఏమవుతాయంటే కొన్ని మరి ఇమ్మీడియట్గా జెంటైల్స్ దగ్గర పోకుండా మరి ఏమవుతుంది, ఆయన స్టార్టింగ్లో యూదుల దగ్గర
పోవటము, సువార్త ప్రకటించటము, అక్కడి నుంచి ఈ విధంగా వెళ్ళే సమయంలో మరి చివరికి ఒక డెసిషన్ తీసుకుని ఫ్రమ్ నౌ ఆన్ ఐ విల్ గో టు ద జెంటైల్స్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా కదండి. కనుక దేని పిల్లారా, యూదులు మెస్సియాని ఏం చేసినారు? వాళ్ళు వదులుకున్నారు. మాకొద్దు ఈయన అని చెప్పి వదులుకున్నారు. అంతేకాకుండా మరి ఈయన ఏం చేయాలా అని చెప్పి పిలాతు అంటే ఆయన ఉరిశిక్ష వేయండి అని చెప్పేసి వాళ్ళు అరిచి ఇంకేమంటారు? ఆయన రక్తం మా మీద మా పిల్లల మీద ఉండునుగా కానీ వాళ్ళే చెప్పించుకుంటారు. చూడండి, దట్ ఈస్ వెరీ బ్యాడ్ కదా. కనుక అందుకోసం ఇప్పటికీ యోధులు పాపం ఇంకా బాధపడుతున్నారు కదా. సరే, దేవుడు వారికి మరి వాళ్ళకు కూడా ఒక టైం ఇస్తున్నాడు. వాళ్ళు కూడా మారుమనసు పొందాలని. యూదులలో కొంతమంది మారుమనసు పొందుతున్నారు కదండి. కనుక దేని పిల్లారా, మరి 9వ వచనంకి వెళ్దాం మనం. 9వ వచనంకి మనము అయితే ఈ అన్యులు అన్నాను కదా. అన్యులు అంటే మనం కూడా ఒకప్పుడు అన్యులేము కదండి. మనం కూడా వీఆర్ జెంటైల్స్. వి వర్ జెంటైల్స్, నౌ వీఆర్ క్రిస్టియన్స్ కదా. జాన్ చాప్టర్ 1:12 చూస్తాం. తనని ఎందరు అంగీకరించారో వారందరికీ ఇచ్చాను కదండి. కనుక ఎవరైతే నమ్ముకుంటారో వాళ్ళకి ఏమిచ్చిన అధికారం ఇచ్చిన టు బి కాల్డ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ కదా. వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ బికాస్ వి బిలీవ్ ఇన్ ద లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. జాన్ చాప్టర్ 1:12 కదండి. ఇక్కడ మనం చూస్తాం ఏంటంటే మరి ఈ విధంగా మరి వాళ్ళు వెళ్ళే సమయంలో 9వ వచనం చదవండి బ్రదర్. రాత్రి వేళ దర్శనమందు ప్రభువు, చూడండి, దేవుడు పౌలుకు శీలకు తోడుగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే తన అర్థం ఏంటంటే దేవుడు మన పాత నిబంధనలు మనం చూస్తాం యోసేపు గురించి కదా. గాడ్ వాజ్ విత్ జోసెఫ్ అని ఉంటుంది కదా. దేవుడు యోసేపుకు తోడుగా ఉండేను. ఎన్నోసార్లు 2-3 సార్లు రాయమని ఉంది అక్కడ. ఇన్ ద సేమ్ వే ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే గాడ్ ఈజ్ విత్ పాల్ అండ్ సైలస్ అంటారు కదా. సో దెన్ బిల్లారా, దేవుడు మనకు కూడా తోడుగా ఉన్నాడు. గాడ్ ఈజ్ విత్ అస్ కదా. మన దేవుని పనిచేస్తే గాడ్ ఈజ్ విత్ అస్ కదా. కనుక మాథ్యూ చాప్టర్ 28లో మనం చూస్తాం కదా. లాస్ట్ వర్స్ ఏంటంటే, ఇదిగో నేను మీతో కూడా యుగాంతం వరకు తోడుగా, ఐఎమ్ విత్ యూ టు ద ఎండ్ ఆఫ్ ద డేస్, ఎండ్ ఆఫ్ ది ఏజ్ కదండి. కనుక గాడ్ ఈజ్ విత్ అస్, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. చదవండి యాక్ట్స్ చాప్టర్ 18:9 ఆన్వర్డ్స్. రాత్రి వేళ దర్శనమందు ఏమంటున్నాడు? పౌలుతో చెప్తున్నాడు, నువ్వు భయపడవద్దు, నువ్వు భయపడవద్దు అని చెప్పి ఏమంటున్నాడు? నువ్వు మాట్లాడు, యు స్పీక్ కదండి. ఏమంటున్నాడు? మాట్లాడము. ఏమంటున్నాడు? ఇంకా మౌనముగా ఉండొద్దు. ఈ మాటలు దేవుడు ఎవరితో మాట్లాడతాడు? ఇర్మియాతో మాట్లాడు కదండి. ఇర్మియాతో మాట్లాడతాడు. ఇర్మియా 1వ అధ్యాయంలో మనం చూస్తాం కదా. When God called Jeremiah, he told him, go and speak my words to the Israelites కదా. అప్పుడు ఆయన ఏమంటాడు? దేవా నేను బాలుడు అని అంటాడు కదా. ఐఎమ్ ఏ చైల్డ్ అంటాడు. ఐఎమ్ ఏ యంగ్స్టర్ అంటే దేవుడు ఏమంటాడు? డోంట్ సే దట్ యువర్ యంగ్స్టర్, డోంట్ సే దట్ ఐఎమ్ ఏ చైల్డ్. నేను బాలుడనని అనవద్దు. నువ్వు పో, ఐఎమ్ విత్ యూ, ఐ మేక్ యూ ఏ పిల్లర్ ఆఫ్ ఏంటిది, మెటల్ పిల్లర్ కదా, బ్రాస్ పిల్లరా లేక ఇత్తడి గోడ అని చెప్పి అంటాడు. అంటే నువ్వేం ఎవరు వచ్చినా నీకేం కాదంటాడు అనమాట కదండి. 18 ఇర్మియా 1st చాప్టర్లో మనం చూస్తాం కదండి అక్కడ. కనుక దేవుని పిల్లారా, ఇక్కడ ఏమంటున్నాడు? సరే, అది నా సబ్జెక్ట్ కాదు, గుర్తొచ్చి నేను చెప్తున్నాను. యాక్ట్స్ చాప్టర్ 18:19 చూస్తున్నాం. భయపడకము, మాట్లాడము. చూడండి, భయపడవద్దు, సువార్త ప్రకటించాలి, మౌనముగా ఉండవద్దు. డోంట్ బి క్వైట్ అంటున్నాడు. డోంట్ బి క్వైట్, డోంట్ స్టాప్ యువర్ వర్క్. నేను నీకు
తోడై ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బికాజ్ ఐఎమ్ విత్ యూ. దేవుడు ఏమంటున్నా అంటే ఐఎమ్ విత్ యూ. దేవుని పిల్లారా, మనం దేవుడు నమ్ముకుంటే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. నీకు హాని చేయుటకు ఏమంటున్నాడు, నీ మీదకి హాని చేయటానికి ఎవరు రారు, ఎందుకంటే నేను ఉన్నాను కదా, నేను తోడుగా ఉన్నాను. ఐఎమ్ విత్ యూ, సో డోంట్ వరీ అంటున్నాను. కనుక మనము దేవుని మీద ఆధారపడితే విల్ బీ లైక్ మౌంట్ సాయం కదండి. సామ్స్ 125:1 ఏముంది, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు ఏ విధంగా ఉంటాడంట, కదలక నిత్యము నిచ్చు సియోను కొండవలె ఉంటాడు కదండి. సామ్స్ 125:1 కదండి. కనుక దేని పిల్లారా, ఏమన్నాడు, నేను నీకు తోడుగా ఉన్నాను అన్నాడు. తర్వాత ఏమంటాడు, ఇంకా నీకు హాని చేయటకు ఎవడను రాడు. ఇంకేమంటున్నాడు, ఈ పట్టణంలో నాకు బహుజనము ఉన్నదని దేవుడు పౌలుతో చెప్తున్నాడు కదంటే. బహుజనం అంటే ఎవరు, ఉన్న వాళ్ళందరూ కాదు, ఆయన నమ్ముకున్న బిడ్డలు అనమాట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంటే నీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, ఏదైనా సాయం అవసరం ఉన్నప్పుడు దే విల్ హెల్ప్ యూ. మై చిల్డ్రన్ ఆర్ దేర్. ఎంతమంది, కొద్దిమంది కాదు, బహుజనం అంటున్నాడు. ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ కొరింత్ అని దేవుడు చెప్తున్నాడు. కనుక దేని పిల్లారా, ఒకసారి మనం చూస్తాం కదండి, మళ్ళీ నా సబ్జెక్ట్ కాదు కానీ గుర్తొచ్చింది. ఏలియా మరి ప్రవక్తను చంపుతాడు కదా, వాళ్ళందరినీ చంపినప్పుడు ఏమవుతుంది, జెజబేల్ వార్నింగ్ ఇస్తుంది, రేపటి కల్లా నీ పని నేను చేస్తా అంటది జెజబేల్. ఆ ప్రవక్త ఆమె ప్రవక్త కాదు, అహాబ్ భార్య. కింగ్ అహాబ్ ఇస్ ఇజ్రాయలైట్, బట్ షీ ఈజ్ నాట్ ఇజ్రాయలైట్, షీ ఈజ్ డిఫరెంట్ ఉమెన్ కదండి. ఆమె ఏమంటుందంటే, నా ప్రవక్తను చంపుతావా, రేపు ఈ టైంకి నీ పని నువ్వు కథం అనేసి. 400 మందిని చంపిన ఏలియా ఈమె మాట వినగానే ఏమవుతానికి భయం బట్టి ఉరికి ఒక కేలో దాచుకుంటాడు. ఎక్కడ దాచుకుంటాడు, గుహలో దాచుకొని ఉంటే దేవుడు అంటాడు, ఏలియా ఏం చేస్తున్నావు ఇక్కడ అంటాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏమంటాడు దేవుడు, ఏలియా ఇక్కడ ఎందుకు వచ్చినావు, ఇక్కడ ఏం చేస్తున్నావు, ఇక్కడే పని అని చెప్తుంటే, నేను ఒక్కనే మీద దేవా అంటాడు. అదేమంటాడు, నేను ఒక్కనే మీద, ఇక అంత అయిపోయింది, నేను ఒక్కనే ఉన్నా అంటే దేవుడు ఏమంటాడు, నువ్వు ఒక్కడే అనుకుంటున్నావు కానీ 7,000 మంది ఉన్నారు నాకంటాడు. అంటే ఒక రిజర్వ్, దేవుడికి ఎప్పుడు రిజర్వ్ ఉంటారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా కదండి. రిజర్వ్ 7,000 మంది ఉన్నారు నాకంటాడు కదండి. కనుక దేని పిల్లారా, వి షుడ్ నాట్ బి అఫ్రైడ్. ఎందుకంటే ఆయన బిడ్డలు ఉంటారు, మనకు కనబడరు కానీ ఉంటారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా కదంటే. ఏమంటున్నాడు అక్కడ, చదవండి మళ్ళీ, ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నదని అతడు. అప్పుడు ఆయన ఏం చేసినట్టే మళ్ళీ వాక్యము అంటే, అప్పటిదాకా ఏమైంది, కొద్దిగా భయము, కొద్దిగా నిరుత్సాహము, చెప్పాలన్నా వద్దా, కండిషన్స్ బాగలేవు అని అనుకున్న టైంలో దేవుడు తన మాట్లాడి, చెప్పు, యు ప్రీచ్ ద గాస్పెల్, గో అని చెప్పినప్పుడు మళ్ళీ ఆయన స్వార్థ ప్రకటించున్నాడు కదండి. తర్వాత 1 సంవత్సరం మీద, అంటే ఆల్మోస్ట్ 1.5 year అక్కడ ఉంటాడు కదండి. 1 సంవత్సరం 6 నెలలు అక్కడ ఉంటాడు కదండి. స్వార్థ ప్రకటించుకుంటా, ఆ విశ్వాసాలు బలపరుచుకుంటా, సంఘాన్ని స్థాపిస్తూ, మళ్ళీ అక్కడ కూడా మరి వాళ్ళందరినీ ఏ విధంగా ఉండాలో వాళ్ళంతా బలపరచుకుంటూ మనం చూస్తున్నాం కదండి. 1.5 year అంటే ఎంత గొప్ప పని అక్కడ కదండి. ఆ విశ్వాసం అందరూ ఏ విధంగా అయిపోయచ్చు, దే హ్యావ్ బికమ్ స్ట్రాంగ్ ఇన్ ద ఫెయిత్ కదండి. తర్వాత చూడండి, మళ్ళీ యోధులు మళ్ళీ ఏం చేసినారు, ఇప్పుడు మళ్ళీ అతన్ని కోర్టుకు తెచ్చినారు కదండి. కోర్టుకు అధిపతి దగ్గర తెచ్చినారు. ఈయన ఏమేమో ప్రీచ్ చేస్తున్నాడు, ఈయన ఏమేమో చేస్తున్నాడు. ఎందుకంటే
మా దేవునికి విరుద్ధంగా చెప్తాడని చెప్పేసి చెప్తే కదండి, మా దేవుడు అతనికి తోడుకున్నాడు. 18 వచనానికి వెళ్దాము. 18 వచనం 18 యాక్స్. పౌలు ఇంకను బహుదినములు అక్కడ ఉన్న తర్వాత ఏమైతుంది చూడండి, సహోదరుల ఎదుట సెలవు పుచ్చుకొని ఎక్కడికి వచ్చింది, మళ్ళీ సిరియాకు వచ్చింది కదండి. ఫస్ట్ మరి యెరూషలేం ఎక్కడ పోతాడు ఆయన, సిరియా పోతాడు కదా, సిరియా పోతాడు, యాంటియోక్ పోయి మళ్ళీ ఎక్కడికి వస్తున్నాడు, మళ్ళీ సిరియాకు వచ్చినాడు. అంటే రిటర్నింగ్ బ్యాక్ టు యాంటియోక్ కదండి. తర్వాత చూడండి, ప్రిస్సిల్లా అక్విలా ఈ కపుల్ ఆయనకి సేవలో సహకరించినట్టు మనం చూస్తున్నాం కదండి. అంటే ఎందుకులే మనకి, ఆయనకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎక్కడ పోయినా యూదులు ఆయనని ఎంట పడుతున్నారు, అంత పరిశాన్ చేస్తున్నారు, మనకెందుకు అని చెప్పేసి వాళ్ళు ఊరుకున్నారా? దేవర్ హెల్ప్ఫుల్ కదండి. ప్రిస్సిల్లా అండ్ అక్విలా దేవర్ హెల్ప్ఫుల్ టు పాల్. తర్వాత అక్కడి నుంచి ఇప్పుడు ఈ సిరియా నుంచి ఎక్కడికి వచ్చినారా, ఇప్పుడు ఎఫెస్కి వచ్చిందట. ఎఫెస్కి వచ్చి తాను మాత్రము యూదులతో మళ్ళీ డిస్కషన్స్ యూదులతో తర్కించుచుండెను. అంటే హీస్ ప్రూవింగ్ దట్ జీసస్ ఇస్ ద మెస్సయ్యా. ఏం తర్కిస్తున్నాడు, ఏం ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు? యేసు ఆయన ఎవరంటే మెస్సయ్యా, జీసస్ ఇస్ ద మెస్సయ్యా అని తను చెప్తున్నాడు అన్నమాట. ఆ తర్వాత వారు ఇంకను చూడండి, అక్కడ ప్రజలు మరి ఏం చేయాలండి, అయ్యా ఉండండి, మీరు ఉండండి, మాకు వాక్యం చెప్పండి, ఉండండి అంటే కొంతకాలం అక్కడ ఉంటారు. తర్వాత అయితే అక్కడ నుంచి సెలవు పుచ్చుకొని ఎక్కడికి వచ్చినాడు ఆయన, ఓడ ఎక్కి ఎఫెస్ నుంచి బయలుదేరి ఎక్కడికి వచ్చినాడు, మళ్ళీ మళ్ళీ ఎక్కడికి వచ్చేసినాడు, అంత్యోకు వచ్చేసినాడు కదండి. మళ్ళీ అంత్యోకుకి వచ్చేసినాడు. కనుక నేను పిల్లారా, మనం ఈరోజు మరి అపోస్తలుడైన పౌలు యొక్క 2వ సువార్త సేవ యాత్ర గురించి మనం చదువుకున్నాం కదండి. ఏ విధంగా ఒక సర్కిల్ తను చేసి వచ్చినాడు అంటే, మరి ఎటువంటి పరిస్థితులు ఆ టైంలో కదండి, చాలా కష్టమైన పరిస్థితులు. మరి పోవాలంటే ఇప్పుడు అన్ని మంచి షిప్స్ ఉన్నాయి, ఆ టైంలో అన్ని వుడెన్ షిప్స్ అంటే పెద్ద షిప్స్ కాదు, చిన్నవి. మరి దాంట్లో పోవాలంటే అది ఎప్పుడు పగిలిపోతే కూడా తెలియదు కదా, ఎప్పుడు డేంజర్స్ తెలియదు. అంతేకాకుండా ఎన్నంటే యూదులు ఆయన ఎక్కడ చూసినా యూదులు ఏం చేస్తున్నారు, ఆయన వెంటబడి ఆయన చాలా మరి హింసించినప్పుడు చూస్తున్నాం. అయినప్పటికీ దేవుని పిల్లారా, మరి పౌలు భక్తుడు దేవుడు తను పిలిచి ఇచ్చిన పనిని తను నిర్లక్ష్యము చేయలేడు కదండి. నిర్లక్ష్యం చేయకుండా తను పట్టుదలతో వెళ్ళినట్టు మనం చూస్తున్నాం. కనుక మరి దేవునికి వందనాలు చెల్లించుకుందాం. లాస్ట్ టైం మనము పౌలు యొక్క మొదటి మరి మిషనరీ యాత్ర మనం చదువుకున్నాం. ఈరోజు పౌలు యొక్క 2వ మిషనరీ యాత్ర మనం చదువుకున్నాం. కనుక లెట్ us thank God for this wonderful opportunity God has given to study the first and second missionary journeys of Saint Paul. దేవునికి వందనాలు చెల్లించుకుందాం. God bless you and keep praying for all of us. Thank you.